హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ అయితే చూసొస్తున్నాను. మూవీ చూస్తున్నంత సేపు కొన్ని కొన్ని చోట్లయితే నాకు గూస్ బంప్స్ అయితే వచ్చాయనమాట. అయితే మూవీ టోటల్‌గా ఎలా ఉందయితే చూసేద్దాం. మన మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయశాంతి గారి యొక్క యాక్టింగ్ అయితే చాలా హై లెవెల్‌లో ఉందనమాట. తను పవర్‌ఫుల్‌గా అయితే పోర్ట్రే చేశారు. తను వింటేజ్ వైబ్స్‌నయితే తిరిగి తీసుకొచ్చిందనైతే చెప్పొచ్చు. అండ్ అర్జున్, మన కళ్యాణ్ రామ్ గారు యాజ్ ఎ అర్జున్ ఎమోషనల్ సీన్స్ అయితే బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ తన యొక్క యాక్టింగ్ అయితే సెకండ్ హాఫ్‌లో అయితే పీక్స్‌లో అయితే ఉంటుందనమాట. సో, ఫస్ట్ స్టార్టింగే మూవీలో పోలీస్ ఆపరేషన్ సీక్వెన్స్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. సో, దీంతోనే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అయితే స్టార్ట్ అవుతాయి. సో, ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంగేజింగ్ అయితే ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ హాఫ్‌లో చాలా స్పీడ్ అండ్ ఫాస్ట్‌గా అయితే ఉంటుందనమాట. అండ్ యాక్షన్ బ్లాక్స్ అయితే ప్రతి మినిట్ అయితే మీరు ఫీల్ అవుతారు. సో, ఫస్ట్ హాఫ్‌లో అయితే మీరు మొమెంటం అయితే మిస్ అవ్వకుండా అయితే మూవీ అయితే ఫుల్‌గా నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో అయితే మనకి ఫ్లాష్ బ్యాక్స్, అట్ ద సేమ్ టైమ్ ఆ సెంటిమెంట్ అండ్ కొన్ని కొన్ని ట్విస్ట్స్ అయితే బాగా యాడ్ అయ్యాయనమాట. అండ్ మన క్లైమాక్స్ వచ్చేసరికి ఒక సాక్రిఫైస్ అయితే ఉంటుందనమాట. ఆ సాక్రిఫైస్ తెలుగు సినిమాలో చాలా రేర్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ట్విస్ట్, ఆ సాక్రిఫైస్ అనమాట ఆడియన్స్‌కి అయితే బాగా హై అయితే ఇచ్చింది. పీపుల్ అయితే మాస్‌గా అయితే మాస్ హైలో అయితే ఫీల్ అవుతారనమాట. అండ్ సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే అయితే కొంచెం డల్‌గా అయితే ఉంది. ఎందుకంటే ప్రెడిక్టికల్ మూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. బాగా ఈజీగా అయితే ప్రెడిక్ట్ చేయొచ్చు. అండ్ లోకేష్, అజనీష్ మ్యూజిక్ అయితే ఓకేగా ఉంది. అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ చూస్తే సాలిడ్ పెర్ఫార్మన్స్ అనమాట. ఎస్పెషల్లీ ఎమోషనల్ డెప్త్‌ని, ఫైట్స్‌ని బాగా బ్యాలెన్స్ అయితే చేశాడు. విజయశాంతి గారైతే తన రోల్ అయితే లిమిటెడే. కాకపోతే తమ ఆమె మన సినిమా మొత్తం అయితే డామినేట్ చేసినట్టయితే అనిపిస్తుందనమాట. అలాంటి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చింది. వింటేజ్ ఫీల్ అయితే ఫుల్‌గా ఉందనమాట. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే ఒక ట్విస్ట్ అయితే ఇస్తుంది. సో, అదైతే మూవీలో మంచి డెప్త్ అయితే యాడ్ చేసిందనమాట ఈ మొత్తం ఎంటైర్ మూవీకి. అంటే కొన్ని నెగెటివ్ కూడా మూవీస్‌లో ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే మనకి 'సోహెల్' క్యారెక్టర్ అనేది ఇంకా బాగా డీప్‌గా అయితే మనం ఆ క్యారెక్టర్‌ని యూజ్ చేసుకోవచ్చనైతే అనిపించింది నాకైతే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ అండ్ బీజీఎం కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఆ లిఫ్ట్‌నైతే తెప్పించలేకపోయింది. అంటే యాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ బీజీఎం ఒక హై ఇస్తది కదా! అక్కడైతే కొంచెం తక్కువైందనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన మూవీలో కొన్ని కెమెరా వర్క్ ఉంటది కదా! ఆ స్క్రీన్ ప్లే అనేది కొన్ని ప్లేసెస్‌లో ఎస్పెషల్లీ మన యాక్షన్ సీక్వెన్సెస్ అనమాట కొంచెం ప్యాచీగా అయితే ఉందనమాట. అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఏదో ప్యాచ్ వర్క్ చేసినట్టయితే అనిపించింది. అయితే ఓవరాల్‌గా చెప్పాలంటే మాస్ ఆడియన్స్‌కి, కమర్షియల్ సినిమా లవర్స్‌కి ఒకసారి వాచ్ చేయడానికైతే సెట్ అవుద్ది. ఎమోషనల్ కనెక్షన్స్, మదర్ సన్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ వల్ల అయితే మూవీకైతే ఫుల్ ఇంపాక్ట్ అయితే వచ్చేసింది. రేటింగ్ చెప్పాలంటే నాకైతే 2.75/5 రేంజ్‌లో ఇవ్వచ్చయితే అనిపించింది. ఇట్స్ నాట్ ఏ మస్ట్ వాచ్. బట్ వీకెండ్ అయితే వచ్చేసింది కాబట్టి ఫ్యామిలీతో ఈ డ్రామాని చూడడానికైతే చాలా బావుంటుంది. మీరు సోలోగా వెళ్ళి మీరు సినిమా లవర్ అయితే మటుకు ఇది మీకు నచ్చకపోవచ్చు గానీ, జస్ట్ వన్ టైమ్ వాచ్ మనం వీకెండ్ మూవీ ఎళ్లి వాచ్ చేద్దాం అనుకుంటే మటుకు చూడొచ్చు. మరీ అంత బోరింగ్ అయితే లేదు. సో, మీరు ఈ మూవీ చూసారా? ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ కామెంట్‌లో అయితే షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకండి. ఇంకా మూవీ రివ్యూస్ కోసం, డీప్ అనాలిసిస్ కోసం నా యూట్యూబ్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.